నమస్కారం. నా పేరు మాండ్ల నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల నుండి 5 తరాల నుండి 6 తరాల నుండి చెట్ల మూలికలతోటి వైద్యం చేసుకొని చెట్ల మూలికలతోటి ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికారు. ఈ వైద్యం అనేది మన పూర్వీకుల పెద్దల కాలం నాడు మంచిగా ఆకులతోటి చెట్లతోటి చక్కని వైద్యం చేస్తున్నారు. ఆ వైద్యం అనేది ఈరోజు ఎందుకు ప్రోగ్రాం చేస్తున్నంటే ప్రజలకంతా ఉపయోగపడాలి. ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఆ మందులు కరెక్ట్ మందులు లేక కరెక్ట్ వైద్యం ప్రోగ్రాం ఒకటి చేస్తున్నారు, మందు ఒకటి ఇస్తున్నారు. అందుకోసం ఈ ఆయుర్వేద గిరిజన వైద్యం అనేది మా తాతల సొమ్ము, మా తరతరాల వైద్యం, మా తరతరాల అడవిలో ఉండే మూలికలు ఉపయోగించుకొని జనాలకు బాగా చేయాలని ఒక కోరికతోటి ముందరకు వచ్చారు. మా తాతకు పూర్వకాలం నాడు బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు. అయ్యా చెంచాయన, నా పిల్లలకి ఆరోగ్యం బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు అని బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు. అయ్యా ఈ పొడి తీసుకుపో, ఓ 15 రోజులు తిను, నీకు బాగా అవుతాపో అని చెప్పేవాళ్ళు. అందుకోసం ఒక వైద్యం ఎందుకు చెప్తానంటే చాలామంది పూర్వకాలం నాడు చిన్న పిల్లల నుండి 10 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లల నుండి 120 ఏళ్ళు వచ్చే వరకు మంచి వైద్యం పెట్టేవాళ్ళు పూర్వీకుల కాలం. జాజికాయి, జాపత్రి, కరక్కాయి, వజ్జ, వాము, సొంటి, మోడి, పిప్పళ్ళు, సదాపాకు ఇట్లాంటి వైద్యం అంతా పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు పూర్వీకుల కాలం. దాన్ని అన్ని సమానంగా పెన్న మీద ఏంపి అన్ని పిరికడి తీసుకొని పెన్న మీద ఏంపి ఆ పౌడర్ని బాగా నీట్గా దొసరగాలం పట్టుకొని డబ్బలు వేసుకొని పెట్టుకొని 5 ఏళ్ళ పిల్లల నుండి 20 ఏళ్ళ వరకు పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే నా పిల్లోడు మగ పిల్లోడు బలంగా ఉండాలి, బరువెత్తనికి కానీ, కాడి పట్టుకోవటానికి కానీ, నీళ్లు దానికి కానీ, ఉరకనికి కానీ, గడ్డం కొట్టడానికి కానీ, తెలివితేటలు కానీ అన్నింటిలో మగ పిల్లోడు బలంగా ఉండాలి కోరికతోటి వైద్యం. ఇంకోటి, రేపు పొద్దున పెళ్లి చేస్తే కూడా నా పిల్లోడు 12 మంది పిల్లలు అయితే కూడా నా పిల్లోడు ఎవరైనా తగ్గకూడదు, బలం తగ్గకూడదని పేరుతో వైద్యం చేసేవాళ్ళు పూర్వీకులు పెద్దలు. మగపిల్లోడు పుడితే అందుకోసం ఇప్పుడు చెప్పడం కారణం ఏంటంటే చాలామందికి ఇప్పుడు పూర్వీకుల వైద్యం మర్చిపోయినారు. ఆయుర్వేదం తింటే తిక్కలేస్తుంది, ఆయుర్వేదం తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఆయుర్వేదం తింటే కిడ్నీలు చెడిపోతాయి, ఆయుర్వేదం తింటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ వస్తుందని భయపడుతున్నారు. ఇప్పుడు మనం ఆయుర్వేదం గోంగూర తింటున్నాం, వంకాయలు తింటున్నాం, బెండకాయలు తింటున్నాం, కాకరకాయలు తింటున్నాం, సుక్కకూర తింటున్నాం, పొనగంట కూర తింటున్నాం, కంది పప్పు తింటున్నాం, వరి బియ్యం తింటున్నాం, జొన్నలు తింటున్నాం, రకరకాల రోడ్డు మీద ఆకులేసి జ్యూస్ పట్టించి తాగుతున్నాం. మళ్ళీ ఇవన్నీ చెట్లు కాదా? ఇవన్నీ మూలికలు కాదా? మనం ప్రేమతో చెప్పినప్పుడు సంబరంగా కమ్మ ఉంటుంది. ఏదో టీవీలో చెప్పి 10 రూపాయలు కూలి చెప్పినప్పుడు అది కష్టంగా బలంగా ఉంటుంది. అందుకోసం ఇప్పుడు ఇంత బాగా ఎందుకు చెప్తున్నంటే చాలామందికి ఆ కాలంలో ఆ మూలికలతోటి మగపిల్లలు బలంగా పెట్టుకున్నారు. ఈ కాలం హాస్పిటల్ తిరిగి హాస్పిటల్ మందు, రోడ్డు మీద ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్, పిండి పదార్థాలు, నూనె పదార్థాలు, వాత పదార్థాలు, నీళ్లు బాగలేక నీళ్లు ఫిల్టర్ చేసుకొని అన్ని ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం మగోనికి బలమైన మూలికలు ఒక మూలిక తెచ్చిన చూపిస్తాను చూడండి. ఈ మూలిక, ఈ చెట్టు ఏనుగమర్రి చెట్టు. ఏనుగమర్రి, ఇవి ఏనుగమర్రి కాయలు. ఏనుగమర్రి కాయలు ఇవి. ఈ కాయలు ఎందుకు ఇచ్చిన అంటే మీకు చూపియాలని ఒక యూట్యూబ్లో చెప్తే, అయ్యా ఏదో పేరు చెప్పినావు, ఆ చెట్టు చూపించాలి, ఆ పద్ధతి చెప్పాలి అంటారు. ఏనుగమర్రి కాయలు అనేది చాలా బలమైనవి. ఎందుకు బలం అంటే ఇవి మగతనానికే కాదు, అంగనం చిన్నగా ఉండకుండా, అంగనం అస్తమేయం చేసుకున్నా, అంగనం వీకున్నా, అంగనం బలం లేకుంటే ఈ పూర్వకాలం నాడు ఈ పొడి మగపిల్లడు పుడితేనే 20 ఏళ్ళ వరకు తాపేవాళ్ళు మా పెద్దలు. అంగనం బలంగా ఉండాలి, కనీసం లేవ ముందుకు 4 ఇంచులు ఉండాలి, లేచిన తర్వాత 6 ఇంచులు ఉండాలి, లావు 2 ఇంచులు ఉండాలి, 2 ఇంచులు 2.5 ఇంచులు ఉండాలి. అప్పుడు ఆ కాలం నాడు ఈ వైద్యం కనిపెట్టి మగపిల్లలు బలంగా చేసి ఆడపిల్లలు పెళ్ళి అయినప్పుడు ఆడపిల్ల కాడిపోతే ఆడపిల్ల సంతోషపడి నవ్వుకుంటా ముసుముసులు నవ్వుకుంటా బయటకు వచ్చేది. ఏం పిల్ల బాగుండవంటే ఏమిలెత్తా బాగుండెత్తా అనుకుంటూ వచ్చేది. ఈ కాలము మొగంతో చేతగాక
మూతి మురగబెట్టుకొని ముఖం బాధ పెట్టుకొని, మంచి అమ్మాయి అయితే మోగిని, పద్మిని, శకిని అని 4 రకాల 5 రకాల గుణాలు ఆడపిల్లలు ఉంటారు. మంచి మోగిని అమ్మాయి అయితే దబ్బుక్కున పలగొడుతుంది. నీ కొడుకు బల కొడుకు కన్నావు, నీ కొడుకు బాగా సంబరం పెడుతున్నాడు, బాగా సంతోషం పెడుతున్నాడు, ఊగ దండగా నేను మా అమ్మ మాట మా నాయన మాట ఇంటి, ఇరుగు పొరుగు వాళ్ళ మాట ఇంటి అని చిరాకు పడుతున్నారు. చెప్పుకుని ఆమె ఏముంది, లోపల వాళ్ళ అమ్మకో వాళ్ళ నాయనకో చెప్పి, అమ్మ నాకు ఈ సంబంధం వద్దు, నాకు ఈ భర్త వద్దు, నీ ఆచి వద్దు, ఈ బంగారు వద్దు, ఈ ఎండొద్దు, ఈ రూపాయలు వద్దు, నేను ఇంటికి వస్తాను, నేను చేయనమ్మ కాపురం అని చెప్తున్నాను. అందుకోసం ఈ వైద్యం ఏం చెప్తున్నా అంటే, ప్రతి తల్లిదండ్రి పిల్లోని సారియాలి, పిల్లోని విచారించుకొని కుటుంబంలో తెలుసుకోవాలి, ఆయన నీకు ఎట్టుంది కనుక్కోవాలి. మగపిల్లలు కనుక్కోవాలి, ఆడపిల్లని కనుక్కోవాలి. కనుక్కొని మగోని తప్పుంటే మగోని సరిదిద్దుకోవాలి, ఆడపిల్లలు తప్పుంటే ఆడపిల్లలు సరిదిద్దుకొని ఆ కాపురం బాగా చేసుకోవాలని అందరికీ డాక్టర్లకు, వైద్యులకు, అమ్మకు, నాయనకు, అత్తకు, మామకు, చుట్టాలకు అందరికీ నమస్కారం పెడుతున్నా. ఈ ప్రోగ్రాం చేయడం కారణం ఏంటంటే, ఇవి ఏనుగ మరి చెట్టు అంగనం దిట్టంగా, ఆ అంగనం అనేది దిట్టంగా లావుగా రెడీ అవుతుంది. ఎందుకంటే ఈ అంగనానికే బలం అవుతుంది. ఈ మూలిక అంగనం చాండేట్టుగా ఉంది అనుకో, ఈ అంగనం అనేది బలంగా ఉంటుంది. ఈ అంగనం చూడండి ఎంత బాగుంటుందో. ఈ చెట్టులో అంత బలమైన మూలిక ఇది. అందుకోసం అంగనం చిన్నగా ఉన్నా, అంగనం వీక్ ఉన్నా, అస్తమయం చేసుకున్నా, అంగనం బలం లేకుంటే కూడా ఎన్నో అత్తిపత్తి చేశాను, ఏనుగ మర్రి చేశాను, తీగ మర్రి చేశాను, ఎన్నో రకరకాల మొగలిగా చెక్క చేశాను, ఎన్నో రకరకాల ప్రోగ్రాం చేస్తున్నాను. ఈ ప్రోగ్రాం ఆ పెద్దలది చాలా పౌరుపులు. అంగానికి బలం కావాలి. ఇప్పుడు అంగం లావుండి బలం ఉంటే ఏ దానికైనా ముందుకెళ్ళినా, భార్య కాడికి పోయినా వాడు సంతోషంగా భార్య భర్తలు సంతోషంగా ఉంటారు. ఇడిపోకుండా కొట్లాడలు లేకుండా కోట్ల కేసులు వీట్ల కేసులు అన్ని బంద్ అయిపోతాయి. ఇద్దరు చేయగలిస్తేనే సంతోషం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం చేయడం కారణం బట్టి వైద్యం హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ గడ్డలు తెచ్చి సన్న ముక్కలు చేసి చూర్ణం తయారు చేసి కావాల్సిన అక్కడ కలకండ కలిపి, ఇది పొద్దున పూట 1 చెంచా, సాయంత్రం 1 చెంచా తీసుకోవచ్చు. దీని విత్తనాల పౌడర్ కూడా ఉంటుంది. ఆ విత్తనాల పౌడరు మన భార్య భర్తలు 1 గంట ముందు ఉండగానే 1 గంట ముందు వేసుకొని భర్త కలిపి పాలు భర్తకి ఇస్తే సంభవ శక్తి పెరుగుతుందని అందరికీ నమస్కారం పెట్టి, డాక్టర్లకు, వైద్యులకు, అత్త, మామ, తల్లి, తండ్రికి మీ పిల్లల్ని విసారించుకోండి. పిల్లలు కూడా సిగ్గుపడకుండా అమ్మ నాయనకు చెప్పండి. ఈ రహస్యమైన దాపెట్టుకోకూడదు. ఒక జీవితంతో పని, మన జీవితంతో పని. కాబట్టి ఈ వైద్యం మీకు అందరికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీరు ఒక 3 నెలలు 4 నెలలు వాడుకుంటే, ముందు 1 మంత్ తీసుకొని చూడండి. మీ బాగుందంటే 3 నెలలు 4 నెలలు వాడుకుంటే చక్కగా మీ బలం మీకు వస్తుంది. అయ్యా జీవితాంతం వాడాలన్నా అనే ఆలోచన కాకుండా వీక్నెస్ని బట్టి 3 నెలల 4 నెలల 5 నెలలు ఉంటుంది. వీక్నెస్ లేకుండా 1 నెల 2 నెలల 3 నెలలు ఉంటుంది. ఆ వైద్యం అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, ఈ ఏనుగ మరి చెట్టు చాలా పగురుపులని అందరికీ చెప్తున్నా. అందరికీ నమస్కారం పెట్టి, హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. వీడియో కడవరకు చూడండి, కడవరకు నుంచి నాకు ఫోన్ చేయండి. ఉన్నోళ్ళు ఉన్నట్టు తీసుకుంటా, లేని వాళ్ళు లేనట్టు తీసుకుంటా. వైద్యం కూడా నేర్పిస్తా. ఎవరైనా నేర్చుకుంటా అంటే కూలి తీసుకొని నేర్పిస్తాను. నా వరకే దాపెట్టుకున్నాను. అందరికి డాక్టర్లకు, వైద్యులకు, చిన్న పెద్ద, గురువు, దైవంకు అందరు నమస్కారం.